నా తల్లి మీద నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏ రోజు నేను ఆస్తి అడగలేదు, నా భార్య కూడా ఆస్తి అడగలేదు. మా రెండు పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు. మాకు దొంగ సిగ్నేచర్లు పెట్టారు, ఫ్రాజరీలు చేశారు. మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు. వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం. అర్థమైందండి? కుళ్ళండి. చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు వాడు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాట ఇచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను. అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి నన్ను ఎందుకు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు, కోర్టు ఆర్డర్ నన్ను ఎందుకు అలో చేయట్లేదు అడగండి. సారీ, నేను మళ్ళీ ప్రెస్ మీట్